ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో రవి గురు గ్రహాలు, అలాగే 6వ స్థానంలో చంద్రకేతు గ్రహాలు, 11వ స్థానంలో కుజ శని గ్రహాలు, 12వ స్థానంలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే రవి ఉచ్చస్థానంలో ఉండడం, అలాగే పరమ గురుడు మిత్రక్షేత్రంలో ఉండడం, అలాగే మిగిలిన గ్రహ స్థితిగతులు కూడా ఒక అనుకూలమైన స్థితిలోనే ఉన్నట్లుగా శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, శని స్వక్షేత్రంలో ఉన్నాడు, కొంత అనుకూలమైన స్థితి కనబడుతోంది. కాబట్టి ఈ వారం ఈ మేషరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతూ ఉంటాయి. సరైన నిర్ణయం సకాలంలో తీసుకోగలుగుతారు, అలాగే సరైన పద్ధతిలోనే ఆలోచన చేయగలుగుతారు. ధన యోగాదులన్నీ కూడా ఈ వారం బాగా అనుకూలంగానే ఉన్నాయి. ధనస్థానాధిపతి వ్యయంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి అది కొంత అనుకూలమైన స్థితినే చూపిస్తోంది. మనకు రావాల్సిన ధన యోగాదులన్నీ కూడా ఆ సమయానికి అనుకూలంగా వస్తూ ఉంటాయి. ఆలోచన సరళి బాగా అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన యుక్తులతోటి ఈ వారం నడిపించగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరితో కూడా సాధారణమైన అనుకూలత ఉంటుంది. అయితే అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణ వాతావరణం కూడా కనబడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మన ద్వారా ఎటువంటి ఘర్షణ వాతావరణం రాకుండా చూసుకోవడం మంచి మాట. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా అనుకూల స్థితిలోనే ఉన్నాయి. కానీ ఈ వారం అంతా కొత్త ప్రయత్నాలు చేయడానికి మాత్రం సరిపోయే పద్ధతి కాదు. అలాగే విద్యాస్థానం, విద్యా సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో అభివృద్ధిని చూడగలుగుతాం. మరి రుణ సంబంధించిన విషయాల్లో కూడా సాధారణమైన పరిస్థితులే ఉంటాయి. అయితే అది కొంత అనుకూల స్థితినే చెప్పవచ్చు. రుణాలు తగ్గించుకోగలుగుతారు. అలాగే కొత్తగా రుణాలు చేయవలసిన అవసరం లేకుండానే ఈ వారం గడిచిపోతుంది. ఎక్కడైనా రుణ సంబంధించిన విషయాల్లో స్వల్పమైన విభేదాలు వచ్చినప్పటికీ అవన్నీ సర్దుమణిగించుకోగలుగుతారు. అలాగే జన సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. జనాలందరూ కూడా మనకి అనుకూలమైన పద్ధతిలోనే ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ అన్నీ కూడా బాగా అనుకూలంగానే ఉంటాయి. జన సమూహంలోకి వెళ్ళి మనం నెగ్గుకు రాగలుగుతాము. అటువంటి స్థితిగతులన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. రాజకీయపరమైన విషయాలకు కానీ, పబ్లిక్ రిలేషన్ విషయాల్లో కానీ అన్ని రకాల విషయాల్లో అనుకూలత బాగానే కనబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది.
ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు సరైన విధానంగానే చేయగలుగుతాం. భాగ్యస్థితి అనుకూలత బాగానే ఉంది. ఇంకా మనం కొత్తగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళేందుకు డెవలప్మెంట్ పద్ధతిలో అనుకూలమైన నిర్ణయాలే తీసుకోగలుగుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా మనం వ్యాపార లక్షణాలు కానీ ఆలోచన విధానం కానీ అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు మొదలైన విషయాల్లో కూడా ఈ వారం కొంత అనుకూలత ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మనం మన అభిప్రాయాలు వేరే వాళ్ళతో కుదరకపోవచ్చు. కొంత సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏదైనా విషయాల్లో వివాదాలు పెరగకుండా చూసుకోండి. వివాదాలు వస్తూ ఉంటాయి కానీ అవి వెళ్ళేందుకు అవకాశం ఉంది, పెంచుకునేందుకు కూడా అవకాశం ఉందని గుర్తుంచుకోండి. కొంతవరకు మనం మన ప్రయత్నంతో వాటిని తగ్గించుకోగలుగుతాము, తగ్గించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అందుకని మన ప్రయత్నం అంతా కూడా కొంత ఏదైనా చిన్నపాటి వివాదాలు వచ్చినప్పటికీ వాటిని వెంటనే సమయస్ఫూర్తిగా తగ్గించుకోగలిగితే బాగానే ఉంటుంది. భేషజాలకు పోకుండా ఉండడం మంచిది అని అభిప్రాయం. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు బాగానే ఉంటాయి. కొంత డాంబికంగా ఆడంబరాలకి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. దూర ప్రయాణాలు, దూర దేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయమే. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఇది అనుకూలమైన సమయమే. ఈ వారంలో కొత్త ప్రయత్నాలు ఫలించే అవకాశం బాగానే ఉంది. అయితే ఏ రంగంలోనైనా సరే, అంటే రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఈ వారం ఈ మేషరాశి వారికి బాగా అనుకూలంగా ఉందని చెప్పబడుతోంది. కొంత అంటే పనులు ముందుకు వెళతాయి. అలాగే అన్ని విషయాల్లో కూడా విజయం కలుగుతుంది. కాబట్టి ఈ వారం కొంత మంచి అనుకూల స్థితే ఉందని చెప్పవచ్చు. ఈ వారం ఈ మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలా ప్రతి విషయంలో కూడా ఇది అనుకూలమైన సమయంగానే గుర్తుంచుకోవచ్చు. అదే ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, అభిషేకాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. దానివలన శని భగవానుని రాశిపై ఉన్న దృష్టి కూడా కొంత తగ్గుతుంది. దాని ప్రభావం కూడా తగ్గి ఇంకా మంచి శుభ లక్షణాలు పెరిగే అవకాశం బాగానే ఉంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.